హాయ్ అండి, చికెన్ గ్రేవీతో చాలా టేస్టీగా ఉండే చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకుందామా. చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. అందులోకి 3 ఇలాచి, 2 చెక్క, ఒక పెద్ద ఇలాచి, ఒక దాల్చిన చెక్క, 3 లవంగాలు, ఒక స్టార్ ఫ్లవర్, ఒక 10 మిరియాలు, బిర్యానీ ఆకు, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి, 1/2 టీ స్పూన్ గసగసాలు, 1 టీ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి మంచిగా ఫ్రై చేసుకొని 4 ఎండుమిర్చిని కూడా ఫ్రై చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 కేజీ చికెన్ తీసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసి కలిపి మూత పెట్టి పక్కకు పెట్టుకుని వేరొక కడాయి తీసుకొని 5 టేబుల్ స్పూన్ల ఆయిల్, 4 ఎండుమిర్చి వేసి తర్వాత పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసుకుని వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి కలిపి అందులో చికెన్ కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి 4 పచ్చిమిర్చి వేసి వాటర్ పోసుకొని దగ్గరగా చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ